హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గానే ఉన్నారు అనుకుంటున్నాను. మళ్ళీ మన ఛానల్లో అయితే ఒక లాంగ్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్ వీడియోలకి ఏదైతే విధంగా సపోర్ట్ ఇస్తున్నారో దీనికి కూడా అదే విధంగా సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాను. ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్తాం. బాగుంది, మీ అందరి సపోర్ట్ వల్ల చాలా ముందుకు వెళ్ళిపోతుంది ఛానల్ అయితే. అదేవిధంగా లాంగ్ వీడియోలు కూడా ప్లాన్ చేద్దాం. ఇంకా డీప్గా లాంగ్ వీడియోలు ఎక్స్ప్లోరింగ్ అనేది ట్రై చేద్దాం. ఎలా అంటే ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్తో కూడుకుంది కదా లాంగ్ జర్నీలు, లాంగ్ వీడియోలు అంటే. సో ట్రై చేద్దాం, ఇన్ ఫ్యూచర్లో అవి కూడా ట్రై చేద్దాం. ఎక్స్ప్లోరింగ్ వైపు వెళ్దామని నా ఆలోచన. సో అదేవిధంగా చూస్తున్నారు కదా ఏరియా అయితే ఎంత బాగుందో. ఏరియా వచ్చేసి మా దగ్గరలోని ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి రీజియన్కి అయితే వస్తుంది ఈ ఏరియా. చూడటానికి చాలా బాగుంటుంది. ఏరియా కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఏరియా ఎప్పుడు ట్రాఫిక్ అయితే అంత హెవీగా ఉండదు. మన అన్నపరెడ్డిపల్లి నుంచి సత్తుపల్లి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ రోడ్నే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే రోడ్లో ట్రాఫిక్ తక్కువ, రోడ్డు చాలా బాగుంటుంది. ఈ ఫారెస్ట్ ఏరియాలో గత కొన్ని సంవత్సరాల క్రితం లేదు, కానీ ఫారెస్ట్ ఏరియాకి ఇప్పుడు రోడ్డు కొత్తగా ప్రొవైడ్ చేశారు. ఈ సత్తుపల్లి ఏరియా కూడా ఒకప్పుడు దాన్ని ఏమంటారు జిల్లాగా చేద్దామని చూశారు, కానీ అవ్వలేదు. ఇప్పుడు అదే ఏరియా ఇది. ఫారెస్ట్ ఏరియా వచ్చేసి మన సత్తుపల్లి రీజియన్ కింద డివిజన్లో భాగంగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే. మన దగ్గరలో మన సబ్స్క్రైబర్స్, మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ ప్లేస్ని ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఏరియా బాగుంటుంది చూడటానికి, చాలా పీస్ఫుల్ అండ్ ఎలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణము. సూపర్గా ఉంటుంది. చూడండి, ఇంకొంచెం జూమ్ చేస్తాను, నేను కూడా జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి, లొకేషన్ చాలా బాగుంటుంది. ఈ దగ్గరలోనే మనం అన్నపరెడ్డిపల్లి నుంచి వెళ్ళాలంటే రేగలపాడు ఒకటి, తర్వాత బుగ్గపాడు, తర్వాత వచ్చేసి ఇంకొన్ని ఏరియాలు ఉన్నాయి కదా, లైక్ రుద్రాక్షపల్లి, కాకర్లపల్లి. ఇది మన దగ్గరలో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి వీడియో తెలుస్తుంది. ఈ ఏరియా అనేది పీస్ఫుల్గా ఉండే ఏరియా. చెప్పాలంటే చాలా ఇది ఓపెన్ కాస్ట్కి దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది. ఇది ఇక్కడ మన కనిపిస్తున్న రోడ్డు మాత్రం ఇక్కడ సత్తుపల్లి డివిజన్ ఏరియా, కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కింద వేరైంది. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేది ఇది. ఈ రోడ్డు వచ్చేసి మేము ఉండేది కూడా అంతకుముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా. కాకపోతే అన్నపరెడ్డిపల్లి ఏరియా అనేది అంటే మండలం నుంచి ఇప్పుడు సపరేట్ మండలంలో ఉంది, జిల్లా వరకు సపరేట్ చేసేసారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సత్తుపల్లి ఖమ్మం జిల్లా నుంచి సపరేట్ చేసేసి, అంతకుముందు ఈ ఏరియా మొత్తం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు వచ్చేసి మొత్తాన్ని భద్రాద్రి కొత్తగూడెం అప్ టు అశ్వరావుపేట తెలిసే ఉంటుంది. అశ్వరావుపేట ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కింద ఈ ఏరియా అయితే ఉంది. ఇది మనం ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎక్స్ప్లోరింగ్కి అనువుగా వెళ్దాము అని చూస్తున్నాను. మీరు సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే 100% నేను కూడా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను, ఇస్తారనుకుంటున్నాను. ఇంకా ఏం చెప్పాలి అంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న లాంగ్ వీడియోస్కి అయితే ఇంకా చూద్దాం. ఫోన్ నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. కొన్ని ఏరియాస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవ్వండి ఫస్ట్ ఒక్కొక్క వీడియోకి మీరు సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటే నేను కూడా అదేవిధంగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను. మీరు ఏంటంటే కొత్త ఏరియాలు మా దగ్గరలోనే కాదు, మీ దగ్గరలో కూడా వచ్చి కొన్ని అయితే వీడియోస్ చేసుకుందాం. మన ఎవరైనా సబ్స్క్రైబర్స్లో అన్నా మన ఏరియాని చేద్దామన్నా, కలిసి చేద్దామన్నా, లాంగ్ వీడియో చేద్దామన్నా అంటే మాత్రం 100% చేద్దాము. కాకపోతే ఇదేంటంటే టైం ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా కావాల్సింది. చూద్దాం. మనకేంటంటే అసలు ఇంకా మోటైజేషన్ అంటారు, ఆ దగ్గరలో కూడా ఆ చుట్టుపక్కల కూడా ఎదురు చూడటానికి లేదు. మనం చుట్టుపక్కల కూడా చూసేది కూడా లేదు. ఆ దగ్గరలో కూడా ఏమవుతుందో తెలియదు. సరే చూద్దాం ఎలా అవుతుందో, ఏమవుతుందో, ఎట్లా అనేది. ఇది వీడియో ఎడిటింగ్ అనేది కొంచెం లాంగ్ వీడియోకి నాకు కొంత ఐడియా లేదు. ఇన్ కేస్ ఎవరైనా మంచి యాప్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే వీడియో ఎడిటింగ్ నాకేమన్నా ట్రై చేద్దామన్నా ఒకసారి అయితే నన్ను కాంటాక్ట్ చేయండి. ఎక్స్ప్లోరింగ్ దిశగా వెళ్దాము. ఎక్స్ప్లోరింగే ట్రై చేస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఇవాళ ఎక్కువ బాగుంది ట్రావెలింగ్ చేసుకుంటా. అండ్ ఆల్సో ఇంకోటి ఏమి చెప్పాలి, లైక్ ఎట్లా అంటే ఎక్స్ప్లోరింగే బాగుంటుంది ట్రావెలింగ్ పర్పస్లో. అంటే మిగతా వాళ్ళు చేసేది కాదని కాదు, మనం స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చూద్దాం. మంచిగా దీని మీద కనుక వచ్చిందనుకోండి, ఇన్ కేసు దాన్ని ఏమంటారు
మంచిగా రెస్పాన్స్ వస్తే చూద్దాం. హౌ కెన్ ఐ ఎక్స్ప్లోర్, ఐ డోంట్ నో, అంటే ఎలా చేయాలో కూడా నాకు తెలియదు ఎక్స్ప్లోరింగ్. ఇప్పటివరకు షార్ట్ వీడియోస్ మీద మంచిగా చాలా వరకు అందరూ కూడా దాన్నిమంటారు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా లాంగ్ వీడియోలు ట్రై చేద్దాం ఫస్ట్. ఇప్పుడు అదే నేను ఎక్స్ప్లోరింగ్ దిశగానే నేను కూడా పోతున్నాను. చూడండి, లొకేషన్ కూడా చూడండి, దీనికి మ్యూజిక్ యాడ్ చేయడం అది ఇది. నెక్స్ట్ టైం ఎడిటింగ్ కొంచెం తక్కువ, అంత ఐడియా లేదు ఈ లాంగ్ వీడియోల మీద. సో నెక్స్ట్ టైం నుంచి చేద్దాం, అది కూడా ట్రై చేస్తాను. అందుకనే నేనేమంటున్నాను, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కొంచెం ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఎడిటింగ్ లాంగ్ వీడియోలకి ఎడిటింగ్, షార్ట్ వీడియోకి అయినో, కాకపోతే లాంగ్ వీడియోలకి కట్ చేయడం ఇదంతా నాకు తెలియని ప్రాసెస్. సరే, విలేజ్ అయితే చూడండి, ఇది నేను నాకు చెప్పిన విధంగా వచ్చింది రేగలపాడు. ఇక్కడ నుంచి చిన్న ఏరియా, కాకపోతే ఊరు చిన్నది, లోపలికి ఉంటుంది. మెయిన్ రోడ్ అయితే ఇక్కడ కనిపిస్తున్న బోర్డు దగ్గర నుంచి కొంచెం దూరం అంతే. ఇది అంతా మెయిన్ రోడ్డు, ఇక్కడ నుంచి కొంచెమే దూరం, ఎక్కువ దూరం ఉండదు. లోపలికంతా చూస్తారు కదా, ఎట్లా అంటే కనిపిస్తుంది కదా, ఇదంతా విలేజెస్. లోపలికి కాదు, మెయిన్ రోడ్లో లేదు, లోపలికి ఎక్కువ ఉంటుంది. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఇదంతా మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక అప్రాక్సిమేట్లీ ఒక 13 కిలోమీటర్లు వచ్చేసి మళ్ళీ ఫారెస్ట్ ఏరియానే. కాకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది ఏరియా, చాలా సూపర్గా ఉంటుంది ఏరియా. విజిట్ అవ్వండి. నాకు నచ్చిన ఏరియాల్లో ఇదొక ఏరియా, ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇన్ కేసు ఎవరైనా మరి ఇక్కడ నుంచి నీలగిరి ఉంది కదా, నీలగిరి కూడా దగ్గరలో అంటే త్వరలో ఆ వీడియో కూడా ఒక్కటైతే చూద్దాం, ట్రై చేస్తాను. వీక్లీ వన్స్ లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే చూస్తాను, ఎందుకంటే చేసే పనికి దీనికి సంబంధం లేదు కాబట్టి చేయాలి, కంపల్సరీ చేద్దాం. ప్రతి ఏరియా తిరుగుతాను, చేస్తాను. ఫ్రీ ఉన్నప్పుడల్లా ఒక్కొక్క వీడియో అందుబాటులో తీసుకొచ్చి వీడియో చేయడానికే ట్రై చేస్తాను నేను కూడా. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే షార్ట్ వీడియోలు తగ్గించేసి లాంగ్ వీడియోలు, డ్రైవింగ్ వీడియోస్ ఎక్కువ, ఐ మీన్ దాన్ని ఏమంటారు ట్రావెలింగ్ వీడియోస్ ఎక్కువ చేద్దామని చూస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అడ్డగోలు తోలుతున్నారు చాలామంది వాళ్ళు, కొంచెం జాగ్రత్తగా తోలుదాము, ఎందుకంటే మన బండి పోతే మనకు రాదు కదా. అలాగే మన ప్రాణం పోయినా మన కోసం వెనక చాలామంది చూసేవాళ్ళు ఉన్నారు, ఎదురు చూసేటోళ్ళు ఉన్నారు, మన మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు కదా. సో డ్రైవింగ్ అంటే ఎప్పుడు కూడా కొంచెం డేంజరే. సో కొంచెం అందరం జాగ్రత్తగా కూడా డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాము, హ్యాపీగా ఉండాలి కదా అందరం కూడా. సో అది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే ఎక్స్ప్లోరింగ్ ట్రై చేస్తున్నా. ఇంకా అయితే ఇంకోటి ఏంటంటే ఫోన్ అది అంత క్లారిటీ ఫోన్ కూడా కాదు, వీడియో ఎలా వస్తుందో కూడా తెలియదు. ఎడిటింగ్ మనం క్రోమ్ నుంచి కొట్టేసి దాన్ని డౌన్లోడ్ చేసి చేసామనుకోండి, అది వేరు. కానీ ఇది వచ్చేసి చెప్పలేం కదా, ఎలా ఏంటి అనేది చెప్పలేం కదా. చూద్దాం, ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమవుతుందో చూద్దాం. దీనికి ఎక్స్ప్లోరింగ్ అంటే చాలా టైం అండ్ ఆల్సో మనీ కూడా కావాలి కదా. కొంచెం టైం తీసుకునైనా సరే ట్రై చేస్తాను, నేను చేయడానికే ట్రై చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకైతే బుగ్గపాడు తగులుతుంది. బుగ్గపాడు కూడా సత్తుపల్లి ఏరియా, సత్తుపల్లి మండలం మున్సిపాలిటీ అది మాకు దగ్గరలో ఉన్నది. ఫస్ట్ వచ్చేసి కల్లూరు ఉంది, మన ఖమ్మం నుంచి వస్తే ఖమ్మం తర్వాత కల్లూరు మున్సిపాలిటీ అండ్ ఆల్సో ఇప్పుడు సత్తుపల్లి మున్సిపాలిటీ. ఒకప్పుడు జిల్లా చేద్దాం అనుకున్నారు కానీ ట్రై చేశారు కానీ పాపం కుదరలేదు. సో వీడియో అయితే ఆపేస్తున్నాను. ఇంకేదన్నా తప్పులు ఉంటే ఏమన్నా చెప్పండి కామెంట్ రూపంలో, అందరూ కూడా తెలియపరచండి, మాకు కూడా తెలుస్తుంది కదా ఏంటి అనేది. సో ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.